నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివి కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కుమార్ నారాయణ భవన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. కళాకారులు చేపట్టిన కళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని డివికే విగ్రహాన్ని ముఖ్య అతిథి కేంద్ర కమిటీ నాయకులు కేజీ రామచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివికే అందరిలోనూ జీవించే ఉన్నారని తెలిపారు. డివికే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డివికే తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ నాయకులు ప్రభాకర్, డివికే కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ డివికే అన్న ఉద్యమ ప్రస్థానం నిజామాబాద్ జిల్లా నుండి ప్రారంభమైంది. 53 సంవత్సరాలు తన ఉద్యమంలో ఏదైతే భారత విప్లవాన్ని ఏ మార్గంలో తీసుకెళ్లాలి, వ్యక్తిగత హింసావాదమా, పార్లమెంటు పంతానా, ప్రజల భాగస్వామ్యం లేని విప్లవాలు ఏ దేశంలో కూడా విజయవంతం కాలేదు. కాబట్టి అనేక సిద్ధాంత చర్చల్లో తను రాజధాని ఒక సరైన మార్గాన్ని ప్రజల్ని విప్లవోద్యమంలో మమేకం చేయడానికి తన సిద్ధాంతాన్ని రచించాడు, మార్గాన్ని చూపించాడు. దాదాపుగా ఈ రోజు భారతదేశంలోనే ఈ ఏదైతే పార్లమెంటరీ పంతానా, రష్యా పంతానా, చైనా పంతానా అనే చర్చల్లో కాదు, ఈ దేశానికి మార్క్సిజాన్ని సైన్స్ గా ఏదైతే అన్వయించి సరైన మార్గంలో ప్రజా పోరాటాలని నిర్మించాలని చెప్పేసి ఏదైతే సైద్ధాంతికంగా మా ముందుంచిన లైన్ ని మేము ముందు తీసుకెళ్తామని అప్పుడే